హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎంజీ ట్రావెలర్. నేను మీ కార్తికేయ మిరియాల. అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. అండ్ ఇండోనేషియా బాలీలోని బాలీ స్వింగ్ అంటారన్నమాట ఈ ప్రాంతాన్ని. ఇక్కడ ఏం లేదు, ఉయ్యాల గట్టి ఊపిస్తూ ఉంటారన్నమాట. ఈ ఉయ్యాల మీద కూర్చొని ఊగటానికి మన సెల్ఫీలు దిగడం కోసం ఛార్జ్ చేస్తారు డబ్బులు. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఛార్జ్ ఉందన్నమాట. అది 1500 to 2500 వరకు ఉందన్నమాట. అండ్ మీరు ఎప్పుడన్నా బాలికి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయి, ఉయ్యాలనే కాకుండా అండ్ అక్కడ ఒక కేబుల్ మీద సైకిల్ దొక్కే యాక్టివిటీ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది మనం కొండ మీద ఉన్నాం, దాని కింద ఒక 2 స్టెప్పుల్లో ఉన్నాయి, అక్కడ కిందకి వెళ్ళొచ్చు మనం అక్కడ నుంచి. అండ్ ఈ స్వింగులు కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇది బాలీ స్వింగ్, ఇంకా వేరే స్వింగ్ కూడా ఉంది ఒకటి. అండ్ మనం నచ్చింది చూజ్ చేసుకోవచ్చు. అదనమాట. మీరు గైస్ వీడియోలు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా రాయండి గైస్ దయచేసి. వీడియోలు అన్నీ బ్యాక్ టు బ్యాక్ ఇండోనేషియా సంబంధించి వస్తూ ఉంటాయి, చూడండి ప్లీజ్ దయచేసి. నాకు కొద్దిగా సబ్స్క్రైబర్స్ అవసరం గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఒక నోటిఫికేషన్ లాగా, అంటే నేను పెట్టిన వీడియో మీకు ముందు కనపడుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఆ విషయాన్ని, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూడండి. ఇంకా మన ఛానల్లో చాలా ఇండోనేషియా సంబంధించిన వీడియోలు ఉన్నాయి, చూడండి. ఈ వీడియో కాస్త లెంగ్త్ ఎక్కువ ఉంది గైస్, కాస్త ఓపిక చేసుకొని చూడండి. అండ్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క లొకేషన్ నేను 2-3 ముక్కల్లో చేసి చూపించలేకపోతున్నాను, మీరు చూసేసేయండి పర్వాలేదు. ఒక టైం లేకపోతే 2 ఇన్స్టాల్మెంట్లో చూడండి. అండ్ చాలా చాలా బాగుంటుంది బాలి. అండ్ ఇది ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. చిన్న చిన్న వాళ్ళు కట్టే చిన్న చిన్న పాకలో సెటప్లు కూడా చాలా అందంగా తయారు చేస్తారు. ఇక మీరు చూస్తున్న పాక చూడండి ఎలా ఉందో. అదొక కాఫీ షాప్ అనమాట కింద. నీట్గా ఎంత అందంగా నిర్మాణం చేశారు చూడండి. ఇంత ఎత్తైన చెట్లు ఇవి చూడండి, అసలు ఎంత పెద్ద ఎత్తు ఉన్నాయి చెట్లు, కింద లోయ, అటు పక్కేమో రైస్ అనమాట, మన వరి పంట. అండ్ ఈ పక్క అన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అండ్ మనం నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాం అనమాట. ఇది ఒక టెంపుల్. టెంపుల్లో మనం చిన్న చిన్న బట్టలు వేసుకొని అనమాట, అందుకని వాళ్ళందరూ లుంగీలు కట్టుకెళ్తున్నారు కదా, అన్ని టెంపుల్ స్టాప్ ఇస్తారు ఆ బట్టలు. అదనమాట, ఇలా ఉంటుంది అనమాట టెంపుల్ అంతా. ఇక్కడ ఒక కొలను, అందులో చేపలు, చాలా బాగుంటుంది చూడటానికి. టెంపుల్స్ అంటే ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి గాయస్, ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం మనం. మళ్ళాగా గుడి గోపురాలు అండ్ గర్భగుడి అట్లాంటివి ఏముండవు. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న పాకలాగా ఉంటాయి, దానికి సంబంధించి ఇట్లాగా ఒక విగ్రహాలు కట్టి, ఇట్లా కొలలు కట్టి, చేపలు కట్టి అట్లా ఉంటాయి అన్నమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఫిషెస్ అయితే. అండ్ రంగురంగుల చేపలు, నీళ్ళు కూడా చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. అండ్ బాగా మెయింటైన్ చేస్తారు. మనం చిన్న ఫిష్ టాబ్ మన ఇంట్లో పెట్టుకొని మెయింటైన్ చేయాలంటే దానికి పెద్ద చాకిరీ. అండ్ మరి వీళ్ళు ఎక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారో అర్థం కాలేదు. చేపలు రసబస గోళ చేస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. దీనిలో మన టూరిస్టులు అందరూ వచ్చి ఫుడ్ పెడతా ఉంటారు, తిరుగుకుంటా హడావుడి చేస్తూ ఉంటాయి. కానీ వాటర్ అయితే అక్కడ ఎప్పుడు క్లియర్గా ఉంటాయి. మరి వాళ్ళ టెక్నిక్ ఏంటో మనకు తెలియదు. అండ్ ఇట్లాంటి అద్భుతమైన సుందర దృశ్యాలన్నీ క్రియేట్ చేస్తారన్నమాట వీళ్ళు మన టెంపుల్స్లో. ఇదంతా కూడా హిందూ టెంపుల్స్, అవన్నీ ఎక్కువ హిందూ టెంపుల్సే ఉన్నాయి బాలీలో. మనకి మసీదులు గట్రా ఏం కనపడలేదు, చర్చిలు గట్రా కూడా ఏం కనపడలేదు అన్నమాట. అండ్ ఇది చూడండి చేపలన్నీ ఎలా ఉన్నాయో, అసలు డిఫరెంట్ డిఫరెంట్ చేపలు ఉంటాయి అన్నమాట ఇందులో. రంగురంగుల చేపలు, కేజీ 2 కేజీల నుంచి దాదాపు 5 కేజీల దాకా ఉన్నాయి చేపలు, అంత ఉంటాయి అనుకుంటున్నాయి సైజులు. ఇవైతే తినేవైతే కాదులే, కానీ అవి పెంచుకునే చేపలే. మనం దగ్గరికి వెళ్తే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి.
సార్ 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 బాబు 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 అనుకుంటా నోరు తెరుచుకుంటూ వచ్చేస్తాయి. వాటికి మనం ఫుడ్ వేస్తామని అందరం ప్యాకెట్లు కొనుక్కొచ్చి ఇవ్వాలి వాటికి అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి అన్నీ మందల మందలో. అవి అక్కడ వేస్తున్నారు చూడండి, లాస్ట్లో ఫుడ్ వెళ్ళిపోతున్నాయి అటు సైడు. అక్కడ ఉన్నాయి చాలా చాలా వరకు ఫిషెస్ అనమాట. మనుషుల దగ్గరే వెళ్ళిపోతున్నాయి అన్నీ. చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ దృశ్యాలన్నీ. చేపలు వచ్చి మన దగ్గర ఫుడ్ అడుక్కుంటా ఉంటాయి వచ్చి. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అవి నోరు తెరుచుకొని అడుగుతూ ఉంటే మనం ఇట్లా వాళ్ళ మీద ఉంచి వేస్తూ ఉంటే అదనమాట. గైస్ వీడియోలు అయితే చివరి వరకు చూడండి దయచేసి, ఎందుకంటే ఈ వీడియోలు చాలా బాగుంటాయి. రాబోయే వీడియోలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇండోనేషియాలోని అన్ని అద్భుతమైన లొకేషన్లు మనం క్యాప్చర్ చేసి తీసుకొచ్చామన్నమాట మీకోసం. అద్భుతంగా ఉంటాయి, అన్నిటిని చూడండి, దేన్ని మిస్ చేయొద్దు. అండ్ ఇంకా వేరే కంట్రీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కొత్త దేశాలు వస్తాయి అన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టయితే మీకు ఇంకా అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు డైరెక్ట్గా చూసేయచ్చు అనమాట. ఇవ్వండి కొట్టేసుకుంటున్నాయి అన్నీ దగ్గరగా వచ్చి. ఇవ్వండి అక్కడ జనం ఫుడ్ వేస్తున్నారన్నమాట. చూడండి ఇల్లు ఎలా చేరినాయి ఆడ. మొత్తం కొలంలో ఉన్నాయన్నీ జాయిన్ అయిపోయినాయి ఆడికి. ఇక్కడ ఫారినర్స్ కూడా అమ్మాయిలు వచ్చి ఇక్కడ దండాలు పెట్టుకుంటున్నారు చూడండి గాయస్. అదిగో అక్కడ అనమాట. ఈ పైపులన్నిట్లో అట్లా స్నానం చేసుకోవాలన్నమాట వాళ్ళు. అన్ని పైపులు మిస్ చేయకుండా ఆ చివరి నుంచి చివరికి పైపులన్నిట్లో తడుస్తూ వెళ్ళాలన్నమాట. ఈ 2 కొలలు ఉన్నాయి ఇక్కడ. 2 కొలంలో అలాగే తడుస్తున్నారు జనం అంతా. చాలా బాగా అనిపించింది. వాళ్ళ మతం ఏంటో వాళ్ళ దేశం ఏంటో కానీ అన్ని దేశాల పీపుల్ ఇక్కడ సాంప్రదాయబద్ధంగా అలాగే తలదలుపుకొని అండ్ చాలా మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో దండాలు పెట్టుకుంటున్నారు. చాలా బాగా నచ్చిన సన్నివేశం అదైతే మనకి. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చక్కగా వాళ్ళ హిందూ టెంపుల్స్లో వాళ్ళు ప్రశాంతంగా ఇది చేసుకుంటున్నారు అన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ అదనమాట, ఇది ఒక పవిత్రమైన టెంపుల్, పవిత్రమైన జలాలు అని చెప్పంగానే ఆ కొలంలో డబ్బులు కూడా వేస్తున్నారు చాలామంది. ఇదిగోండి అది అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి, ఈ కొలంలో కూడా తడవాలన్నమాట అందరూ అన్నమాట. ఇది ఈ టెంపుల్లో ఉన్న ఒక అద్భుతమైన విశేషం అన్నమాట ఇది. అది అందరూ వచ్చి బయట కస్టమ్ చేంజ్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకోవాలి. అట్లాగా వెళ్ళేసి మళ్ళీ ఇంకొక వీళ్ళు రష్యన్స్ అనుకుంటే వీళ్ళకి ఎలా కట్టారో చూడండి. వీళ్ళు కట్టుకోవడం కూడా రాదు, మన వాళ్ళే కట్టినట్టున్నారు వెరైటీగా. ఈ అబ్బాయి వాళ్ళ గైడు తీసుకెళ్తున్నాడు అనమాట. అది గాయస్ విషయం. వీడియోలు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. కుదిరితే 4 ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి మీ సపోర్ట్ చేయండి నాకు. మన ఛానల్కి చాలా అవసరం అన్నమాట సబ్స్క్రైబర్స్. ఈ గుళ్ళ నిర్మాణాలన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ అక్కడ ఒక పాక వేసినట్టు ఉంటాయి, మధ్యలో చూడండి అక్కడ అట్లా. కానీ ఇది చాలా పురాతనమైన గుళ్ళు అని చెప్పొచ్చు. ఇప్పుడప్పుడే అయితే కాదు, 500 నుంచి 1000 సంవత్సరాల లోపల మధ్యలో ఉన్న గుళ్ళే ఇవన్నీ. కానీ చెక్కు చెదరకుండా చాలా కాపాడుకుంటున్నారు. బట్ అది ఇలా గొప్పతనం అని చెప్పాలి. చిన్న చిన్న విగ్రహాలు కూడా ముక్కు చెవులు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి.
మన దేశంలో చాలా దాంట్లో విగ్రహాలు రకరకాల డ్యామేజ్లు అవన్నీ చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇది గైస్ చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా విగ్రహాలు కానీ అన్నీ మన దేశంలో లాగే ఉంటాయి అన్నమాట. అంటే ఒకప్పుడు అఖండ భారత్లో ఇది కూడా ఒక భాగమే కాబట్టి మన సంస్కృతులు సాంప్రదాయాలు కూడా చాలా కనబడతాయి ఇక్కడ. మన శిల్ప సౌందర్యం అంతా కూడా కనపడుతూ ఉంటుంది అన్నమాట. సో అదనమాట, చూడండి చాలా బాగుంటుంది. నాకు వచ్చి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గైస్, ఆ పైన కనపడే కప్పు వచ్చి అదొక రకమైన గడ్డి అనమాట. అది ఎంతకాలం నుంచి వీళ్ళు కప్పారు, ఎంతకాలం అది మన్నికి చేస్తుందో కూడా అది తెలియట్లేదు. అరే మనం ఒక టెంపుల్స్ నిర్మాణం 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఉండాలని కడతాము, అటువంటప్పుడు ఇటువంటి ఎలా వాడారు, ఆ వాడినా సరే ఇంతకాలం అవి ఎలాగ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వాటిని మారుస్తారు, అసలు ఏంటి అసలు వాటి కథ ఏంటో తెలియలేదు మనకి. అండ్ మీకేమైనా దాని గురించి ఐడియా ఉంటే కాస్త కామెంట్ చేయండి గైస్. చూడండి కోతుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ, రాక్షసుల విగ్రహాలు అన్నీ ఉన్నాయి. చూడండి మరి ఏ టెంపుల్లోకి వెళ్ళినా సరే మనకు గంటల గంటలు సరిపోతుంది అనమాట. ఇది చాలా ఇక చూసిన బట్టి చాలే అని అనిపించదు అనమాట. అంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అనమాట గుళ్ళు. ఇందా చెప్పాను కదా గైస్, అదిగో అన్ని పంపుల్లోంచి వాళ్ళు ఇచ్చేయాలన్నమాట. వీళ్ళు రష్యన్స్. అండ్ వాళ్ళు కూడా అన్ని అవతల ఒక కొలను ఉంది, ఆ కొలం నుంచి మళ్ళీ నెక్స్ట్ కొలానికి వచ్చారన్నమాట. అట్లా ఒక్కొక్క దాంట్లో మునుక్కుంటూ రావాలన్నమాట. అదక్కడ అక్కడ పద్ధతి సంప్రదాయం అంట. మన వాళ్ళు అక్కడ పూజ కూడా చేశారు. వాళ్ళు ఇచ్చిన కస్టమ్స్ వేసుకొని కొంతమంది కింద మోకాల మీద కొంగుని కూర్చొని ధ్యానం చేస్తున్నారు తల తడుపుకొని. బాగా అనిపించింది విదేశీ మహిళలు చేయటం, అట్లా చేయటం వల్ల. మన దేశం వచ్చిన ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ వాళ్ళు చాలామంది. అండ్ మన టెంపుల్స్లో కొన్నిట్లో వాళ్ళకి అనుమతి లేదు కదా, అక్కడే కదలే ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా మన కొన్ని టెంపుల్స్లోకి ఇట్లాంటి బహిరంగంగా జరిగే వాటిలోకి రాణిస్తున్నారు తప్ప టెంపుల్స్లోకి అయితే ఎంట్రన్స్ లేదు బాస్ మనకందరికి. అదనమాట. అది చూడండి అసలు ఒక టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది అనమాట ఈ టెంపుల్స్ అనేవి. ఒక ఒక గోపురం ఆలయం అని కాకుండా ఇట్లా అనమాట, అక్కడొకటి కట్టి ఇట్లాగా పర్య ఇదంతా చుట్టూ గుడి చుట్టూ ఇట్లాంటి నిర్మాణాలు అయితే చేపట్టారో ఇప్పుడైతే కాదు, దాదాపు ఒక 1000 ఇయర్స్ అబోవ్ అనుకుంటున్నాను నేను. కానీ అప్పటి నుంచి ఇదే పద్ధతులు ఈ విదేశీయులు అందరూ దీన్ని పాటించడం వల్ల ఇవి ఇంకా అట్లా ఉన్నాయి. చూడటానికి అయితే 2 రోజులు జనం వెళ్ళకపోతే ఇది వందల ఏళ్ళ నాడు నుంచి పాడుబడి ఉన్న ఒక టెంపుల్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ అదన్నమాట ఇక్కడంతా టెంపుల్స్ పద్ధతులు ఇలా ఉంటాయి, అన్ని టెంపుల్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట వీళ్ళే. అండ్ ఒక ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ ఇలాగే ఉంటుంది అన్నమాట వీళ్ళే చూడటానికి మొత్తం. ఇంకా ఇంకా మన వీడియోస్లో ఇంకా డిఫరెంట్ టెంపుల్స్ వస్తాయన్నమాట ఖచ్చితంగా. ఆ గుళ్ళన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ముందైతే మన టెంపుల్ గేట్లు లాగా మన ముందైతే 2 ఇవి ఉంటాయి. ఏంటంటే ఒక హెవెన్ గేటు, 2 స్తంభాలలాగా నిర్మాణాలు చేస్తారన్నమాట దాన్ని. సో అట్లా అన్నమాట. వాళ్ళు ప్రతి ఇంటికి కూడా కొంతమంది ఇళ్ళకి కూడా అట్లాంటి గేట్లే అంటే అట్లాంటి ఎంట్రన్స్లు నిర్మాణం చేశారు. ఈ అబ్బాయి మేడం వాళ్ళకి ఆ రష్యన్ గర్ల్స్కి గైడ్ అనమాట. అతని ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్నారు వాటర్ అన్ని పూజలో వాటర్లో మునగటం. ఇదిగో మళ్ళీ నెక్స్ట్ కొలను అనమాట. ఈ కొలను అయిన తర్వాత ఆ కొలంలో మునగాలి. ఇది ఇక్కడ పద్ధతులు. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి ఈ టెంపుల్ని కూడా. ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది, ఇక్కడ పూజ చేస్తున్నారు అక్కడ అనమాట. కనపడే చోట పూజలు చేస్తున్నారు. సాంప్రదాయం పద్ధతులు. కానీ ఇంతసేపు తడిచుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది పాపం, అది అయినా సరే పాపం కష్టపడుతున్నారు అందరూ. అండ్
అదనమాట. ఇక్కడ ఏంటంటే అన్నీ ఉన్నాయి గైస్. అద్భుతాలున్నాయి. ప్రకృతి రమణీయత అండ్ సంస్కృతి సంప్రదాయాలు అండ్ ఒక డాన్స్ వీడియో కూడా పెట్టాను నేను 'కికాక్ డాన్స్' అని. చాలా చాలా బావుంటది. మీరు అది కూడా చూడండి. మన వీడియోలో ఉంది. అండ్ అది అక్కడ రామాయణం గురించి ఒక చిన్న షో చేశారన్నమాట. స్టేజ్ షో. చూడండి మీరు, అది కూడా బావుంటది మన ఛానెల్‌లో. అండ్ ఇంకా మన ఛానెల్‌లో ఇంకా అద్భుతమైన మలేషియా వీడియోలున్నాయి, థాయిలాండ్ వీడియోలున్నాయి అండ్ నేపాల్ ఉన్నాయి, ఇండోనేషియా ఉన్నాయి గైస్. బాలి ఇది మన ఆహ్, వియత్నాం వీడియోలు కూడా ఉన్నాయి గైస్, చూడండి. అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక మంచి కంట్రీ మీకోసం నేను ప్లాన్ చేస్తున్నాను. దయచేసి మీరేం చేయాల్సిందల్లా ఏం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురు ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ అదనమాట. ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది. ఇందులో కూడా చేపలున్నాయి. పోనీ వీళ్ళు చేపలని పూజిస్తారా అంటే, చేపలని కోసుకొని తింటున్నారు. కానీ ఈ చేపలు కాదనుకో. అయన్నీ సముద్రం ఫిష్ అయ్యి. ఇవన్నీ పెంపుడు చేపలు కదా! కొన్ని దేశాల్లో చేపలను పూజిస్తారంట, తినరని విన్నా నేను. మరి అది ఎంతవరకు నిజమో. ఇదిగోండి. నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది గాయ్స్. మరి వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ నీళ్ళని? మనం చిన్న ట్యాంకులో 4 చేపలేస్తేనే అది నెల రోజులు, 10 రోజులకి పాడైపోతాయని వాటర్ చేంజ్ చేయాలని అనుకుంటాం. మరి ఈ సరస్సులు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కోనేరులు? మరి చాలా అద్భుతంగా అనిపించింది. చాలా నీట్‌గా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది లోపల. అందులో డక్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఉంటే ఒక్కొక్కటి 2, 3 కేజీల నుంచి పైన ఉన్నాయి చూడటానికి. అన్ని రంగులు ఉండటం వల్ల చాలా కళ్ళ పండుగ కనిపిస్తుంది అనమాట. అందులో నలుపులు, తెలుపులు, రెడ్ అండ్ యెల్లో ఇట్లా అన్ని రకాల చేపలు ఉన్నాయన్నమాట. డ్యూయల్ కలర్స్ ఆల్సో కూడా ఉన్నాయి. రెడ్, వైట్, యెల్లో అండ్ కాస్త వీడియో లెంగ్తీనే ఉంది. దయచేసి ఓపిక చేసుకొని చూడండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని 3 వీడియోలు చేసినా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. ఇదిగోండి మనం కాఫీ షాప్‌కి వచ్చేసాము. లోక్ కాఫీ అంట. లోవాక్ కాఫీ, అరబికా కాఫీ. ఏదో డిఫరెంట్ పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఇదిగోండి మీరు ఇంతకుముందు షార్ట్స్‌లో చూసిన కాఫీ తోట. ఇదిగోండి కాఫీ గింజలు. ఇక్కడ ఒక అదిగోండి కాఫీ గింజ. కాఫీ గింజ కాదు అది. కాఫీ ఏమంటారు? ఫ్రూటు. ఇది తిన్న తర్వాత క్యాట్ ఒకటి ఉంటుంది లోపల. ఆ క్యాట్ దీన్ని తింటదంట. దీని స్కిన్ వరకు తింటదనుకుంటది మహా అయితే. ఆ గింజ అనేది దాని షిట్ రూపంలో బయటకొస్తదంట. దాన్ని మనోళ్ళు ప్రాసెస్ చేసి కాఫీ చేస్తున్నారు. అది ప్రపంచంలోనే కాస్ట్‌లీయెస్ట్ కాఫీ అన్నారు. మీకు ఆ పిల్లిని చూపిస్తాను పదండి. ఇంతకు ముందు కూడా షార్ట్స్‌లో చూసారు కదా! ఇదొక బ్రేక్ అనమాట. అందరిని ఇక్కడ ఆపి చూపిస్తున్నారు. ఎంట్రన్స్ ఇది కాఫీ తోట. కాస్త బోరింగ్‌గా అనిపిస్తది కానీ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. దయచేసి చూడండి. అండ్ మీరు కూడా బాలి వెళ్తే ఖచ్చితంగా ఈ లొకేషన్ చూపిస్తారులే వాళ్ళు. ఐటినరీలో ఉంటుంది ఇది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు.
ఈ రోడ్లో వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ కాఫీ షాప్లో ఒక కాఫీ బ్రేక్ తీసుకోవాల్సిందే. అంటే రకరకాల కాఫీలు ఉన్నాయి, మనకు కావాల్సిన కాఫీ చేసిస్తారు. పిల్లి కాఫీ ఏం అవసరం లేదు, దాని పేరేంటో కూడా తెలియదు. ఇదిగోండి గైస్ ఈ కాఫీ తోట, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్, చాలా బాగుంటుంది చూడటానికి. ఈ కాఫీ గింజలతో వీడియోలు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి కదా. అది ఈ పిల్లి ద్వారా అన్నమాట. ఇదిగోండి వచ్చేసింది, పెద్ద పెద్ద టైగర్ లాగా, దీనికి ఏదో పెద్ద పెద్ద ఇది పెట్టారు చెల్లెడ కేజ్, దానికి అవసరం లేదు ఇంత పెద్ద కేజ్. 2 పిల్లలు ఉన్నాయి ఇక్కడ, ఇదొకటి, ఒకటి స్లీపింగ్లో ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది దొంగ మొహం. ఇదే గాయస్ ఆ పిల్లి. ఇవంట ఈ కాఫీ గింజలు తిని. సరే మనం ఏం చేద్దాం అంటే చివరికి ఆపేద్దాము, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఎండబెట్టి అండ్ ప్రాసెస్ చేసి అందులోంచి దీని కంటిన్యూటీ వీడియో ఇంకోటి చేస్తాను. వీళ్ళు మళ్ళీ కాఫీ పొడి తయారు చేస్తారంట. ఇది ప్రపంచంలోనే. ఓకేనా గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాఫీ అంటే అక్కడ రాసినవి చూడండి బోర్డులు. అందరికీ ధన్యవాదాలు, చదవండి. లవ్ యూ ఆల్. చూస్తానండి వీటితో వచ్చే కాఫీ అయ్యానట, పైనకున్న 3 రకాల కాఫీలు. ఇదిగోండి కాఫీ. ఇదిగోండి దీన్ని అయితే బయటే వదిలేశారు. ఇది మంచి అనుకుంటా, వెరీ గుడ్ అనుకుంటుంది. అది బ్యాడ్ క్యాట్లు అనుకుంటాయి, అందుకని కేజీలో పడేశారు. దీన్ని బయట వదిలేశారు అన్నమాట. అస్సలు అలా చూస్తూ ఉంది అంతే. ఇదిగోండి ఇవే ఆ షిట్లోంచి వచ్చినాయి, ఎండబెట్టి ఇట్లా వస్తాయంట. ఫస్ట్ ప్రాసెస్ ఇది. దాని తర్వాత ఇట్లా చేస్తారు. దాని తర్వాత ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్ అనమాట. అవన్నీ ఇలా రకరకాలుగా తయారు చేస్తున్నారు చూడండి. కాఫీ లోవాక్ అంట, లోవాక్ కాఫీ అంటారంట వీటిని. ఇదిగోండి ఇదిగోండి ఇందులో దంచుతున్నారు కాఫీని మాన్యువల్ పద్ధతుల్లో. మన పురాతన కాలంలో మనం రైస్ దంచినట్టు అనమాట. ఇదిగోండి మిషన్లు ఏం వాడట్లేదు, ఈ పద్ధతే బాగుంటుంది అనేది వీళ్ళ నమ్మకం అనమాట. కాకపోతే ఈ రోజుల్లో బోలెని మిషన్లు కూడా వచ్చినాయి కదా, కాఫీని ప్రాసెస్ చేసేది. మన తిరగల్ లాంటి మిషన్స్ వచ్చినాయి కదా. మా అమ్మాయిలు ఇద్దరు ట్రై చేస్తారు దంచడం కోసం, వాళ్ళకి అన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి కదా బాబు. అందరూ ట్రై చేస్తారు మన కుర్రోళ్ళు అందరూ రోగాలతో పోటీ దాన్ని చేయడానికి. మా చిన్నప్పుడు అయితే మా ఊర్లో అయితే చేస్తూ ఉండేవాళ్ళు గాయస్ ఇది. అండ్ వడ్లు దంచేవాళ్ళు, మిల్లు ఉండేవి కానీ అప్పుడు అక్కడ ఒకటి ఉండేవి. మరి దానికి ఎంత అవుద్దో ఏంటో మరి అని మన వాళ్ళు ఇళ్ళల్లోనే తిరగళ్ళు ఉండేవి, ఇట్లాంటి రోళ్ళు ఉండేవి, దంచుకొని వండుకునే వాళ్ళు. కానీ చాలా టేస్టీగా ఉండేది ఆ రోజుల్లో ఫుడ్. మా అన్నయ్య వచ్చాడు, స్టైల్గా దంచాడు, స్టైలిష్ మ్యాన్. వీళ్ళంతా మా టీం అనమాట, బాయ్స్ అందరూ. వీళ్ళు వచ్చి ఐలెసా నిజానికి మన పాతతరం నాటి సినిమాల్లో ఇవన్నీ చూపిస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రాసెస్ అయిన ఈ కాఫీని తీసుకొచ్చి మన వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ కాఫీని మళ్ళీ జల్లెడ బట్టి అందులో పౌడర్ అయిన కాఫీని అదండి వాళ్ళకి ఎందుకు వీళ్ళు చాకరీ చేసి పెట్టడం అవసరమా? డబ్బులు ఇచ్చి మళ్ళీ కాఫీ తాగాలి, వాళ్ళు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు కష్టపడుతున్నారు, వీళ్ళు చెమటూడుస్తున్నారు.
అదనమాట మనోళ్ళు చేసే పనులు. ఇక్కడ కాయల్ని ఎండబెట్టారు ప్రాసెస్ వేరే రకమైన టీ కోసం అనుకుంటా. ఇక్కడ ఒక పెద్ద టీ మ్యూజియమే ఉంది. అంటే ఇటు మనం లెఫ్ట్ సైడ్ అన్ని రకాల కాఫీలు ఉంటాయన్నమాట. ఇక్కడ అంతా డెమో ఇస్తారు. అంటే మన టేస్ట్ కోసం ఇస్తారన్నమాట చిన్న చిన్న కప్పుల్లో పోసి. అయ్యో! ఇట్లాంటి బాటిల్ స్పాట్స్‌లో గాజు బాటిల్‌లోనే వాళ్ళు కాఫీ ప్రాసెస్ చేస్తున్నారు. ఇయన్నీ డబ్బాలు కొనుక్కోవచ్చు మనం. అంటే ఈళ్ళు ఇట్లాంటి డబ్బాలు కొత్తయి ఉన్నాయి. పక్కనే ఉంది స్టోర్ రూమ్ ఉంది. అంటే ఇక్కడ మనం టేస్ట్ చూసి దాని పేరు చెప్తే అక్కడ కొత్త డబ్బాలు కొనుక్కోవచ్చనమాట. మన సమస్య ఏంటంటే మేము లగేజ్ ఎక్కువ క్యారీ చేయడానికి లేదు మన ఫ్లైట్‌లో. దాని గురించి మనం ఎక్కువ ఏమి కొనలేకపోయామనమాట. నిజానికి ట్రై చేయొచ్చు. చాలా ఇదిగోండి. ఇది స్టోర్ ఆళ్ళది. ఈ స్టోర్‌లో అన్నీ పెడతారు. కాఫీ రెడీ చేసిన కాఫీని. ఇక్కడ నుంచి మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ మనం ఏదైతే తాగుతామో దాని పేరు ఆళ్ళకి చెప్తే వాళ్ళు ఆ పేరులో ఉన్న కాఫీ ప్రత్యేకత గురించి చెప్పి మనకి ఇక్కడ కాఫీ పౌడర్ ఇస్తున్నారనమాట. ఇదిగోండి. ఈళ్ళేదో వైన్ ఇదేదో వోడ్కా కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అంటే లోకల్ మేడ్ సారా లాంటిది. ఇదిగోండి. ఇది కాఫీ షాప్. ఇది సిట్ అవుట్ ఏరియా అనమాట ఇదంతా. ఇక్కడ కూర్చుంటే సర్వ్ చేస్తారు కాఫీని. ఇదిగో మా వాళ్ళు బాక్‌లో సెటిల్ అయ్యారు. అంతా ఎక్కడ చూసినా గ్రీనరీ పచ్చని లోయలు, చెట్లు, ఆకులు చూసారా ఇది ఎలా ఉందో? ఒక భయంకరమైన ఫారెస్ట్‌లో ఉన్నట్టుంది ఇది. ఇది చూడండి వచ్చి కూర్చోవడానికి కూడా ఈ రాళ్ళతోనే వీళ్ళు సెటప్ చేశారు ఈడ. ఇదొచ్చి ఇది నేచురల్‌గా ఉన్న రాయి. ఇక్కడ నుంచి ఒక లోయ ఎళ్తుంది. సరదాగా కిందకెళ్ళొచ్చు. కిందకెళ్ళి చూడొచ్చు గానీ మరి మనకంత సీన్ లేదు. ఈ ఎత్తులు, కొండలు ఎక్కడం, దిగడం మనకి కాస్త కష్టం అనమాట. ఆళ్ళు ఉండటానికి కింద ఇల్లులున్నాయి రెసిడెన్సెస్. ఇక్కడే ఉంటారనుకుంటా వాళ్ళు కూడా. ఈ కింద పెంకుటిల్లు కనపడిద్ది కదా మనకి లోయలో. ఇదిగోండి ఇలా ఉంది కాఫీ షాపు. ఖచ్చితంగా కాఫీ బ్రేక్ ఇస్తారన్నమాట ఇక్కడ. ఈ రూట్‌లో ఎల్లోళ్ళు ఎవడైనా. అడుగండి కాఫీ రెడీ అయింది మనోళ్ళకి. తాగుతున్నారు మనోళ్ళు. ఇక్కడే చిన్న ఫాంట్ పెట్టుకున్నాడు. ఫాంట్‌లో చూడండి కలర్‌ఫుల్ చేపలేసాడు. దానిలో ఎన్ని రంగులున్నాయో చూడండి. ఇదొక గోల్డ్ కలర్ ఒకటి, రెడ్, గ్రీను. చాలా బాగున్నాయి. కాఫీ షాప్‌లో పక్కనే ఉంది ఇది ఫాంటు. చాలా బాగా ముద్దుగా అనిపించినాయి అనమాట. అందుకని చేశాను కూడా. అది గాయ్స్ వీడియో అయితే మీకు నచ్చిందనుకున్నా. ఇక్కడ వరకు చూసారంటే దయచేసి మీరు కాస్త ఎంకరేజ్ చేయండి. కాస్త ఇదిగా నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి. ఇదిగోండి ఇక్కడ కాఫీ ప్రాసెస్ జరుగుతా ఉంది చూసారుగా. ఇది మన ఏదో కెమిస్ట్రీ ల్యాబ్‌లో తయారు చేసినట్టు చేస్తున్నాడు. అండ్ మన ముందే చేసి అట్లాగే చేసిస్తాడనమాట. మళ్ళీ ఉంది గాయ్స్. నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఒక ట్రిప్ ఉంది. ఇప్పుడు ఈ ట్రిప్‌ని అందరూ నేనే ప్యాకేజ్ చేసి తీసుకెళ్ళాను. చాలా తక్కువ బడ్జెట్‌లో. మీకు కూడా ఎవరన్నా బాలి, ఇండోనేషియా ట్రిప్ వెళ్ళాలని ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను మంచి ప్యాకేజ్ ఇస్తాను. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మనం విత్ వాళ్ళ వాడే ఆడియో కూడా మన డెమో కూడా తీసుకోవచ్చు. ఈసారి నాకు ఎందుకంటే నాకు సోలో ట్రిప్ అయితే మనం చేయగలుగుతాం కానీ మనం ఇట్లాగా గ్రూప్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అన్ని విషయాల్లో మనం రికార్డ్ చేయలేమన్నమాట. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అందరితో నాయిస్ వస్తూ ఉంటుంది. అందరూ ఎవరో తలా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి మనకి ఇబ్బంది అవుద్ది వాయిస్ రికార్డ్ చేయటం. మీరు ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. మనకి ఇంకా పెద్ద వీడియోలు చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. దయచేసి ఏది మిస్ కాకండి. చూడండి గైస్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ధన్యవాదాలు. చూసే వాళ్ళందరికీ. కాస్త లెంగ్త్ ఎక్కువ ఉంది పర్వాలేదు. 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లో చూడండి. 15 నిమిషాలకు ఒకటి, 15 నిమిషాల్లో ఒకసారి చూడండి. కానీ వీడియో అంతా చూడండి. చాలా బావుంటది. అంటే మనకి అక్కడ కాఫీ ఒక నేచురల్ కాఫీ షాపు మీరు చూసినట్టుంటది. కాఫీ డే లాంటిది. అండ్ అంటే తోటలోంచి కోసుకొచ్చి ప్రాసెస్ చేసి పిండి కొట్టి అక్కడికాడ కాఫీ కాసేయటం అనేది ఒక చాలా బావుంటది కదా! అదొక కొత్త విషయం కదా! తోటలోంచి తెచ్చేసి వండి ఇవ్వటం అనేది. ఒక్కోసారి నేపాల్ ఎళ్ళినప్పుడు అట్లాగే అప్పటికప్పుడే పక్కనే ఉన్న తోటలోంచి కూరగాయలు కోసి అప్పటికప్పుడే వండిచ్చారు గైస్. అది ఆ దృశ్యం చాలా మంచిగా అనిపించింది నాకు అప్పట్లో. మన నేపాల్ వీడియోలో ఉన్నాయి. కాస్త చూడండి ఛానల్‌లోకెళ్ళి. అదనమాట ఈళ్ళ ప్రాసెస్. అప్పటికప్పుడే చెట్ల నుంచి గింజలు కోసి దాన్ని తయారు చేసి ప్రాసెస్ చేయడం అనేది సూపర్ అద్భుతమైన విషయం అనమాట. ఫ్రెష్ కాఫీ అనమాట. అద్భుతమైన, రుచికరమైన ప్రపంచంలో కాస్టెస్ట్ కాఫీ. థాంక్స్ ఫర్ వాచింగ్.